నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ సార్. ఏదైతే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో దానికి కృతజ్ఞతగాను రైతులంతా కూడా ఇక్కడ భారీ ట్రాక్టర్ ర్యాలీ ఒక నిర్వహించడం జరిగింది. నిన్న సాయంత్రం అనుకున్న అందరికీ చెప్పేటప్పుడు ఈవేళ భారీ ఎత్తున దాదాపు 300 ట్రాక్టర్లు అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీభవ కింద 13,000 గత ప్రభుత్వం ఇచ్చిందో 20,000 ఇస్తామని చెప్పాం. అందులో భాగంగా మొదటి విడతగా 7,000 రూపాయలు, 2,000 మన మోడీ గారిది, 5,000 మన రాష్ట్ర ప్రభుత్వం, ఇరువురు కలిసి దాదాపు 7,000 ప్రతి రైతు కింద. అదేవిధంగా నిన్న 15వ తారీఖున మహిళలకు బస్సు కానివ్వండి, అంతకుముందు రైతులకి ఏదైతే నష్టపరిహారం ఇచ్చామో ఈ రాజానగర్ నియోజకవర్గంలో ప్రత్యేకించి 7 నుంచి 10 కోట్ల వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వీటన్నిటి దృష్ట్యా కూడా రైతులంతా కూడా కూటమి ప్రభుత్వమైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన నడుస్తుంది. ఏదైతే ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 అనే పథకాలు ఏదైతే చెప్పారో సూపర్ హిట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 ప్రతి పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం. ఆర్థిక సంస్థల్లో గత ప్రభుత్వంలో అంతా కూడా సర్వనాశనం చేసిపోయినప్పటికీ కూడా మంచి విజనం, ప్రణాళిక, అభివృద్ధి, సంక్షేమం అన్నిటిలోనే పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే హామీలు ఇచ్చామో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ కూడా సక్రమంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన హిట్ అయిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే నిన్న చూసినట్లయితే మనం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు రాష్ట్రం అంతా తిరిగే విధంగా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏదైతే రాకపోకలు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయో వాటిల్లో కూడా మహిళలు ఫ్రీగా ఉచితంగా కూడా ప్రయాణం చేసే విధంగా మనకి మంచి ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసి ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేసినటువంటి పరిస్థితి నేను చూసాం. అలాగే అన్నం పెట్టే అన్నదాత సుభిక్షంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా ఒకటి ప్రవేశపెట్టారు. అందులో ఏదైతే ఆ యొక్క సూపర్ 6లో అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టారో దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తే ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క రోడ్లు ఎక్కి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రోడ్ల మీద ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని కూడా చూడలేటువంటి విధంగా రాజానగర్ నియోజకవర్గంలో శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే నీరుకొండ వీరం చౌదరి గారు జనసేన పార్టీ నుంచి, బీజేపీ పార్టీ నుంచి, నేను ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా గెలిచినటువంటి జనసేన పార్టీ వ్యక్తిగా ఇక్కడ మేము ముగ్గురం కలిసి సమిష్టంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి అన్నదాత సుఖీభవ అనే ట్రాక్టర్ ర్యాలీని అత్యధిక రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే కూడా బ్రహ్మాండంగా అత్యధికమైన ట్రాక్టర్లతో. Please subscribe our channel AP Power News.